వై స్పాట్ రిడక్షన్ డజంట్ వర్క్ అంటే మనం బాడీలో ఒకే ఏరియా నుండి ఫ్యాట్ని ఎందుకు బర్న్ చేయలేం. మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన తర్వాత బాడీకి ఎనర్జీ డిమాండ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో బాడీ ఆ టైంలో ఆ ఎనర్జీని కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ నుండి తీసుకుంటుంది. అదే టైంలో అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్ అనే హార్మోన్స్ బాడీ మొత్తానికి సిగ్నల్స్ పంపిస్తాయి. ఏమని పంపిస్తాయి? బాడీకి ఎనర్జీ కావాలి, స్టోర్ అయిన ఫ్యాట్ని రిలీజ్ చేయండి అని. సో అప్పుడు ఫ్యాట్ సెల్స్లో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ బ్రేక్ డౌన్ అయ్యి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా మారుతాయి. ఈ హోల్ ప్రాసెస్ని మనం లైపోలిసిస్ అంటాం. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సిగ్నల్ బాడీలో ఏదో ఒక పార్ట్కి మాత్రమే వెళ్ళదు. అంటే మీ బెల్లీ ఏరియాలో ఎక్కువ ఫ్యాట్ ఉంది కాబట్టి సిగ్నల్ డైరెక్ట్గా అక్కడికే వెళ్ళదు. అంటే ఆ ఫ్యాట్ని యూజ్ చేసుకోమని. లేదా మీ థై ఏరియాలో ఎక్కువ ఫ్యాట్ ఉందనుకోండి, డైరెక్ట్గా సిగ్నల్ అక్కడికే వెళ్ళదు. ఇప్పుడు థైలో ఉండే ఫ్యాట్ని యూజ్ చేసుకోమని. అందుకే మనం ఎన్ని క్రంచెస్ చేసినా లోపల ఉండే మజిల్స్ స్ట్రైన్ అవుతాయి కానీ ఆ పైన ఉండే ఫ్యాట్ బర్న్ అవ్వదు. అందుకే మనం ఎన్ని థై ఎక్సర్సైజెస్ చేసినా లోనుండే మజిల్ ట్రైన్ అవుతుంది కానీ థై ఏరియాలో ఉండే ఆ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వదు. ఎందుకంటే మనం బాడీ ముందుగా ఫ్యాట్ ఎక్కడి నుండి యూజ్ చేసుకోవాలనేది మనం డిసైడ్ చేయలేం. అదే మన బాడీ హార్మోన్స్, మన బ్లడ్ ఫ్లో, మన జెనెటిక్స్ లాంటి ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. అందుకనే ఫ్యాట్ లాస్ అనేది హోల్ బాడీ ప్రాసెస్ అని చెప్తారు. సింపుల్‌గా చెప్పాలంటే మనం చేసే ఎక్సర్సైజెస్ మన మజిల్‌ని ట్రైన్ చేస్తాయి. బట్ మన ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మనం డిసైడ్ చేసేది క్యాలరీ డెఫిసిట్. అప్పుడే ఓవరాల్ బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తాన్ని యూజ్ చేసుకుంటది. సో గ్రాడ్యుయల్‌గా మీ బెల్లీ ఫ్యాట్ కానివ్వండి, మీ థై ఫ్యాట్ కానివ్వండి, మీ ఆర్మ్ ఫ్యాట్ కానివ్వండి, గ్రాడ్యుయల్‌గా తగ్గుకుంటూ వస్తాయి. అందుకే సైన్స్ ప్రకారం స్పాట్ రిడక్షన్ అనేది ఎప్పటికీ జరగదు. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం పేజ్‌ని ఇప్పుడే ఫాలో చేయండి.